ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని ఆధారంగా 12 లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి. ముందుగా అసలు ఈ వారం గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే మీనరాశిలో శని, మేషంలో శుక్రుడు, అదేవిధంగా వృషభ రాశిలో రవి బుధులు ఉంటూ ఆ యొక్క బుధులు 6వ తేదీ మనకి మిథునంలోకి మారుతున్నాడు. మిథునంలో గురువు ఉన్నాడు. అదేవిధంగా కర్కాటక రాశిలో నీచ స్థానంలో ఉన్నటువంటి కుజుడు మనకి ఈ 7వ తేదీ నుంచి మన సింహరాశిలోకి మారడము, మరియు అదేవిధంగా మకా నక్షత్రంలోకి మారుతున్నాడు ఆయన కుజుడు. దాంతోపాటు కేతువు కూడా సింహరాశిలోనే ఉన్నాడు. ఈ యొక్క చంద్రుడు కర్కాటక రాశి నుంచి తులారాశి వరకు ఈ వారం సంచారం జరగనుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎటువంటి శుభ ఫలితాలు జరగనున్నాయి, ఏ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలను చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. లగ్నం తెలియని వారు రాసి చూసుకోండి. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. కర్కాటకం వారి కనుక చూసుకున్నట్లయితే రాశిలో కుజుడి యొక్క సంచారము, దీనివలన ప్రత్యేకంగా మీకు ఈ యొక్క 1వ తేదీ ముఖ్యంగా కొంత కెరియర్ పరంగా ఉండేటువంటి కొన్ని డిస్టర్బెన్సెస్ క్లియర్ అయ్యేటువంటి రోజు 1వ తేదీ పర్టికులర్గా. ఇక 2, 3 తేదీలు కనుక చూసుకున్నట్లయితే ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక 4, 5, 6 తేదీలు కొంచెం షార్ట్ జర్నీస్ ఉంటాయి. 7వ తేదీ మరలా మీకు కొంతవరకు బాగుంటుంది. ఆ రోజే కుజుడు మీకు లగ్నం నుంచి మారుతున్నాడు కాబట్టి 7వ తేదీ తర్వాత నుంచి స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. కాకపోతే మీకు 2లోకి కేతు వస్తున్నాడు కాబట్టి ఈ నెల 1వ తేదీ నుంచి పర్టికులర్గా ఇది ఒక సంవత్సరంన్నర పాటు అక్కడ ఉంటాడు కాబట్టి మీరు ఏదైనా ధన సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు ఒక్కసారి మనస్ఫూర్తిగా గణపతిని తలుచుకొని మనీ ట్రాన్సాక్షన్స్ అది తీసుకుంటున్నా ఇస్తున్నా ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. మరియు మీకు 7వ తేదీ ఏదైనా కొత్త కోర్సెస్ చేయడానికి, ఏదైనా ప్రాపర్టీస్ తీసుకోవడానికి, వాహనం తీసుకోవడానికి అక్కడ అనుకూలంగా ఉంది సిచ్యువేషన్స్ చెప్పాలంటే. అయితే ఇక్కడ కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా తండ్రి తరపు లేదా తండ్రి సమానులతో తండ్రితో చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంటాయి. బికాజ్ ఆఫ్ మీకు 2వ స్థానాధిపతి కుటుంబ కారకుడు రవి కేతు ఉన్నాడు కాబట్టి. అలాగే ఈ వారం 7 తర్వాత సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి చాలా అనుకూలంగా ఉంది చెప్పాలంటే. అదేవిధంగా కొంతవరకు మీరు వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఆ వివాహ ప్రయత్నాల్లో బంధువర్గంలో లేదా మెడికల్ చదివినటువంటి వ్యక్తులు లేదా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వ్యక్తులు, మార్కెటింగ్ చేసేటువంటి వ్యక్తులతో, ఫైనాన్స్ అకౌంటింగ్ రిలేటెడ్ ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వ్యక్తులతో మీకు సంబంధం కుదురుతుంది. అది కూడా బుధవారము, ఆదివారము లేదా శుక్రవారం తొందరగా ట్రై చేయండి, మీకు అప్పుడు తొందరగా అది కుదురుతుంది. అదేవిధంగా ఈ కర్కాటకం వారికి కొంతవరకు ఎప్పుడైతే మనకి ఈ కుజుడు నీచంలో ఉండి చరరాశి లగ్నంలో ఉన్నాడో కొంత మీరు చేస్తున్న ఉద్యోగంలో కూడా మార్పులు ఉంటాయి. కాకపోతే ఆ మార్పుల విషయంలో మీకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే స్కందుడిని ఎక్కువగా ఆరాధించండి. నిత్యము గణపతి ఆలయాలకు వెళ్ళండి. తద్వారా మీకు ఫైనాన్షియల్గా మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ద్వారా కెరీర్ పరంగా మంచి గ్రోత్ అనేటువంటిది ఉంటుంది. చాలామంది పంచమకేతువు అంటే సింహరాశిలో కేతువు, కుంభంలోకి రాహు వచ్చాడు కదా అనేటువంటి భయాందోళన చెందుతున్నారు. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఏ గ్రహం మారినా గుర్తుపెట్టుకోండి, రవి నుంచి కేతువు వరకు 2 ఛాయాగ్రహాలు, మిగతా గ్రహాలు ఏవైతే 7 గ్రహాలతో పాటు 2 ఛాయాగ్రహాలు 9 ఏవైతే ఉన్నాయో అందులో ఏ గ్రహం మారినా మంచి చెడు 2 చేస్తుంది గుర్తుపెట్టుకోండి. అయితే ఇట్స్ డిపెండ్ ఆన్ మీ పర్సనల్ చార్ట్లో ఉన్నటువంటి గ్రహస్థితిని సంబంధంగా ఉంటుంది. అంటే ఒక గోచారం రావడం అంటారు దాన్ని. అంటే మీ జన్మజాతకంలో ఉదాహరణకి సింహరాశిలో ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ ఏమిటి, సింహరాశి మీకు లగ్నం నుంచి ఏ భావాన్ని సూచిస్తుంది, కుంభరాశి మీ లగ్నం నుంచి ఏ భావాన్ని చూపిస్తుంది అనే దాని మీద ఆధారం చూసుకోవాలి. రాహు ఎప్పుడైనా ఇందులోకి ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తాడంటే ఆశ కల్పిస్తాడు, ఒక ఊహని కల్పిస్తాడు. అంటే ఏమిటి, మీకు కుంభం ఏదైతే అయిందో ఆ భావానికి సంబంధించిన ఊహలు పెరుగుతాయి. అదేవిధంగా సింహం ఏదైతే అయిందో మీ లగ్నం నుంచి ఆ భావానికి సంబంధించినటువంటి ఆటంకాలు ఏర్పడుతుంటాయి. ఇది ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలామంది అడుగుతున్నది ఏంటంటే, ఏమండి వాళ్ళ జాతకంలో అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో కాలసర్ప యోగం ఉన్నప్పుడు మరి ఇక్కడ గోచారంలో కాలసర్ప యోగం ఎంతవరకు అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి,
పాయింట్ నెంబర్ 1, కాలసర్ప యోగం అనేటువంటిది జన్మజాతకానికి అప్లై చేయకూడదు. శాస్త్రంలో ఉన్న విషయం ఇది. ఒకటేంటంటే కాలసర్ప యోగాన్ని దేశకాల పరిస్థితులు, అంటే దేశాల్లో సునామీలు వస్తాయా, యుద్ధాలు వస్తాయా, జబ్బులు వస్తాయా, ఎలాంటివి వస్తాయి, భూకంపాలు వస్తాయా, యుద్ధాలు వస్తాయి, ఇలాంటివి చెప్పడానికి మాత్రం వాడాలి. అందుకే చూడండి, మనకి ఇప్పుడు కాలసర్ప యోగం ఫస్ట్ టైం అప్పుడు వచ్చినప్పుడు కరోనా లాంటిది వచ్చింది. ఇప్పుడు కొంత అటాక్స్, భయాందోళనతో జనాలు ఇబ్బందులు పడి ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద వర్షాలు, తుఫాన్లు, లేకపోతే మనకి ఈ యొక్క అంటే రకరకాల విపత్తులు మనం చూస్తున్నాం. కాబట్టి ఏంటి అంటే ఎర్త్క్వేక్స్ కూడా వస్తున్నాయి. అంటే ఏమిటి, కాలసర్ప యోగాన్ని దేశకాల సంబంధించినవి చూసుకోవాలి. ఎవరికైనా కనుక ఉదాహరణకి ఇప్పుడు మనకి సింహంలో కేతు మారాడు, కుంభంలోకి రాహు మారాడు. ఇప్పుడు నిజంగానే వాళ్ళ పర్సనల్ చార్ట్లో కనుక రాహుకేతువులు అక్కడ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, ఒక గుడ్ ఈవెంట్, ఒక జాగ్రత్త, అంటే కొంత ఇబ్బందికరమైన ఈవెంట్ రెండూ జరుగుతాయని చెప్తుంది నాడీ ఆస్ట్రాలజీ. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది అసలు మీ పర్సనల్ చార్ట్లో ఏముంది, మీరు ఎందుకు ఎదగలేకపోతున్నారంటే మీ లగ్నము, మీ దశమము ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి. మీకు ధనపరంగా ఎందుకు ఎదగలేకపోతున్నారంటే మీ జన్మజాతకంలో ధనాధిపతి ఏ మార్గంలో వెళ్తే ధనం వస్తుందని చెప్తుంది. మెడికల్ రిలేటెడా, లేకపోతే బిజినెస్ రిలేటెడా, లేనట్లయితే ఏదైనా ఒక జాబ్ చేసుకునేదా, ఇక్కడ బయటికి వెళ్ళాలా, లేకపోతే ఆ బిజినెస్లో కూడా మార్కెటింగ్ రిలేటెడ్ చేసుకోవాలనుకుంటున్నారా, బ్యూటీ రిలేటెడా అనేటువంటిది ఒక లెక్క ఉంటుంది. అది ఎలా వస్తుంది అంటే ధనాధిపతి ఏ గ్రహాలతో ఎలా ఉన్నాడనే దాని మీద ఉంటుంది. అలాగే కొంతమందికి సహోదరులతో కలిసి చేసేవి బాగా కలిసి వస్తాయి, కొంతమంది సహోదరులతో కలిసి చేసేవి రావు. ఎందుకంటే వాళ్ళకి రుణపడి ఉంటారు, ఏవో వాళ్ళు వీళ్ళు కలిసి చేస్తారు, సరిగ్గా కలిసి రాదు, లేదా సహోదరులతో శత్రుత్వాలు ఉంటాయి. అవన్నీ మూడో అధిపతి. కొంతమంది ల్యాండ్స్ కొనుక్కుంటే కోటీశ్వర్లు అయిపోతారు, కొంతమంది ల్యాండ్ కొనడం వల్లే డౌన్ఫాల్ అయిపోతారు. అప్పుడు ఏమిటి, మీ పేరు మీద కాకుండా మీ పిల్లల పేర్ల మీద, లేకపోతే మీ జీవిత భాగస్వామి పేరు మీద కొనుక్కోవాలని తెలుస్తుంది. అంటే 4వ అధిపతి పాడయ్యాడు. ఈ 4వ అధిపతి ఏంటి, తల్లితో ఉండేటువంటి రిలేషన్ని, మీ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించిన విషయాల్ని చెప్తుంది. మరి కొంతమందికి సంతానం ఆలస్యం అవుతుంది, కొంతమందికి వివాహం ఆలస్యం అవుతుంది. ఒక సమయం ఉంటుంది, ఫలానా సమయంలో ప్రయత్నం చేస్తే వివాహం అవుతుంది, ఈ సమయంలో చేసుకోవడం చాలా మంచిది, ఇలాంటి వ్యక్తి వస్తారు మీకు అనేటువంటిది పక్కాగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు అది బాగుంటుంది. అదర్వైజ్ వివాహ సంబంధించినటువంటి అంశాలలో ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. ఏ సమయంలో చేసుకోవాలనేది చాలా ముఖ్యమైన విషయం వివాహం అనేది. అలాగే ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఇక్కడుంటే బాగుంటుందా, విదేశాలకు వెళ్తే బాగుంటుందా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి. చాలామంది లైఫ్లో జరుగుతున్న విషయం ఏంటంటే 12వ స్థానం ఎలా ఉందో చూసుకోవాలి. 12వ స్థానం బాగా పాడైపోయింది, అప్పుడు ఏమవుతుంది, వివాహ జీవితం మీద ఎఫెక్ట్ ఉంటుంది, ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల కూడా ఎఫెక్ట్ ఉంటుంది. అంటే ఏమిటి, బ్యాడ్ టైం, గుడ్ టైం అంటాం, చాలా మంచి టైం నడిచింది, చాలా బ్యాడ్ టైం నడిచింది అంటూ ఉంటాం. అంటే ఏమిటి, ఈ 12వ స్థానం గనక మీకు పాపగ్రహ సంబంధాలతో గోచారం కూడా కనెక్ట్ అయ్యింది అంటే ఆ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. అది కేవలం స్థానము, స్థానాధిపతే కాదు, ఈ స్థానాధిపతి ఏ గ్రహానికి పోర్ట్ఫోలియో అందించాడని చూసుకోవాలంటే గ్రహాలు ఎప్పుడు కూడా శాస్త్రంలో మనకి పరాశర మహర్షి చెప్పింది ఏమిటంటే ఆత్మ సంబంధినో ఏచ ఏ ఏ నిజసధార్మిన దశాంతర్దశాశ్వేవ దిశంతి శ్వదశాఫలం. అంటే ఆత్మ సంబంధం చేత ఏ ఏ గ్రహం ఇంకో గ్రహానికి అందిస్తూ ఉంటుంది, అంతేగాని డైరెక్ట్గా ఆ గ్రహం ఆ ఫలితం ఇవ్వదు ఎప్పుడు కూడా. అలా అయితే సప్తమాధిపతి మహాదశ రాగానే అందరికీ వివాహాలు అయిపోవాలి, 2వ అధిపతి మహాదశ రాగానే వెంటనే ధనం వచ్చేసేయాలి, 4వ అధిపతి మహాదశ రాగానే లేదా అంతర్దశ రాగానే ఇల్లు కొనేసుకోవాలి. అలా అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు, ఆ గ్రహం ఆ ఫలితం ఇవ్వదు. ఇది ఆస్ట్రాలజీలో ఉన్న గొప్ప సీక్రెటు. ఆ గ్రహం మరొక గ్రహానికి అందిస్తుంది పోర్ట్ఫోలియో పరంగా, ఆ గ్రహం మాత్రమే ఇస్తుంది. అది వివాహం కానివ్వండి, ధనం కానివ్వండి, వివాహ విచ్ఛిన్నం కానివ్వండి, విదేశాలకు వెళ్ళడం కానివ్వండి, మీకు బిజినెస్లో కలిసి రావడం కానివ్వండి, ఏదైనా కానీ హెల్త్ ఇష్యూ దగ్గర నుంచి. కాబట్టి అది చూసుకోవాలి. అది చూసుకొని దానికి తగ్గట్టుగా మీరు కనుక సింపుల్గా ఏదో వేలు లక్షలు ఖర్చు పెట్టేసి రెమెడీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. గుర్తుపెట్టుకొని చాలా సింపుల్గా ఒక చిన్న దానం ఇవ్వడం, లేకపోతే గుడికి వెళ్ళడం, ఇంట్లో కూర్చొని మంత్రం చేసుకోవడం ద్వారా నిత్యము ఒక నామస్మరణ చేయడం, మన పనులు మనం చేసుకుంటూ ద్వారా కూడా మనం ఎటువంటి దోషాన్నైనా తగ్గించుకోవచ్చు. శ్రీమాత్రే నమః.